ఈ మధ్యకాలంలో ఈవీఎంల పైన అదేవిధంగా భారత ప్రజాస్వామ్యం పైన ఒక విపరీతమైన చర్చ, చాలా పెద్ద ఎత్తున చర్చ డిజిటల్ మీడియాలో, ప్రజల్లో, మేధావుల్లో జరుగుతుంది. అసలు ఎందుకు ఈవీఎంలు ఇంత వివాదాస్పదం అవుతున్నాయి? ఇంత పెరిగిన టెక్నాలజీలో ఈవీఎంలే మంచివి కదా అని ఆర్గ్యుమెంట్స్ ఒక దగ్గర నడుస్తుంటే ఈవీఎంలు ఎందుకు అడ్డం వస్తున్నాయి అనేది ప్రధాన ఆర్గ్యుమెంట్. మన దేశంలో నిరక్షరాస్యులు ఆల్మోస్ట్ ఒక 60% ఉన్నారు. ఏదో గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 78%, 80% అని చెప్తున్నారు, కానీ మ్యాక్సిమం 60% దాకా నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ నిరక్షరాస్యులకి సాఫ్ట్వేర్ ఏంటిదో తెలియదు, ఈవీఎం మిషన్లు ఏంటియో తెలియదు. కానీ ఇక్కడి ప్రజల చైతన్య స్థాయిని, అక్షరాస్యతని కూడా లెక్కలోకి తీసుకోకుండా ఈవీఎం మిషన్ల ద్వారా ఎలక్షన్లని నడిపిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి ఒక రకంగా గాడ్జెట్స్ లాంటివి, సెల్ ఫోన్ లాంటివి. అప్పుడు అందరి అభిప్రాయం ఏంటంటే సెల్ ఫోన్లని, కంప్యూటర్లని హ్యాక్ చేయగలిగినప్పుడు, మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేయగలిగినప్పుడు ఈవీఎంలను కూడా హ్యాక్ చేయొచ్చు, ట్యాంపరింగ్ చేయొచ్చు అనేటివి ఒక అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంటే చాలా స్ట్రేట్గా దాంట్లో ఎలాంటి సాఫ్ట్వేర్ లేదు, సాఫ్ట్వేర్ లేనప్పుడు ఎట్లా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది, అసలు ఇది పాసిబిలిటీ లేదు దానికి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ పదే పదే చెప్తుంది. సాఫ్ట్వేర్ లేదు అని అనటం అనేది అబద్ధం. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లేకుండా ఏ మిషన్ కూడా పనిచేయదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటివి పనిచేయవు. నేనేమంటున్నానంటే గతంలో బ్యాలెట్ పేపర్లు అనేటివి ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లని డిజైన్ చేసేటప్పుడు పేరు ప్రకారంగా అకారాది క్రమంలో ఉన్నదా లేదా, నీ పేరు అక్షరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, మీ పార్టీ సింబల్ కరెక్ట్ గా ఉందా లేదా అని ఒపీనియన్ తీసుకోవడానికి కన్సర్న్డ్ క్యాండిడేట్ ని పిలుస్తారు, ఆ పార్టీల నాయకుల్ని పిలుస్తారు. వాళ్ళ ఆబ్జెక్షన్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని కరెక్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపించి అప్పుడు వాళ్ళతోటి ఎండార్స్మెంట్ తీసుకున్న తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ని ఫైనల్ చేస్తారు. ఇదే పద్ధతి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా జరుగుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఈవీఎంలను వాడరు జనరల్ గా. కానీ ఇక్కడ ఈవీఎం మిషన్స్ విషయంలో ప్రోగ్రామ్ ఏమి రాసిర్రు అనేది చూపించకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ని మేము వెరిఫై చేస్తున్నాం, మీరు వచ్చి చెక్ చేసుకోండి అని ఆయా పార్టీల ప్రతినిధుల్ని పిలిచి ఒక 50 ఓట్లు లేకపోతే ఒక 100 ఓట్లు వేసి, చూసారా మేము 50 ఓట్లు వేస్తే ఓ ఇంత వచ్చింది, 70 ఓట్లు వేస్తే ఇంత వచ్చింది, పర్ఫెక్ట్ గా లెక్క వచ్చింది చూసారా అని చూపిస్తున్నారు. అది కాదు మనం అడుగుతున్నది. మనం అడుగుతున్నది ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు ఎవరు, ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ గానే రాశారా లేదా అని చెక్ చేసుకోవడానికి మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని మీరు తీసుకుపోవాలా. ఆయా రాజకీయ పార్టీలు పంపించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పర్యవేక్షణలో వాళ్ళ సమక్షంలో మీరు ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పాలి. చెబితే అది హ్యాక్ చేయొచ్చా చేయలేరా, ట్యాంపరింగ్ చేయొచ్చా చేయలేరా అనేది మా పార్టీ పంపించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ఎండార్స్ చేయాలి, ఆయన సైన్ చేయాలి. అలాంటి ప్రొసీజరే లేదు ఇక్కడ. అట్లాంటప్పుడు ఈవీఎంలని ఎలా నమ్ముతాం? ఇప్పటి వరకు జరిగిన చాలా చోట్ల ఎలక్షన్స్ లో పోలైన ఓట్ల కంటే 1000 నుంచి 2000 ఓట్లు అదనంగా చూపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అది అక్రాస్ ద కంట్రీ రికార్డ్ అయినాయి అలాంటి ఇన్సిడెంట్స్. మరి నిజంగా ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తే అట్లా ఎందుకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఆ ఎక్కువ ఓట్లు ఎవరికి ఫేవర్ గా పోయినాయి? ఈ విషయాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో అఫీషియల్ గా పెట్టి, అంటే ఇప్పుడు వివిప్యాట్లను కూడా తీసుకొచ్చినాం మీకోసం. వివిప్యాట్ ఒకసారి నొక్కగానే ఏ గుర్తు అనేది వచ్చేస్తుంది అని అలాంటి విషయాలు కూడా వివిప్యాట్లు అనేటి వాటి విషయంలో కూడా చర్చ జరిగింది. ఏ గుర్తుకు నొక్కినా పోయి అది బీజేపీకే పడుతున్నది అనే విషయం మీద వివిప్యాట్లలో కనపడుతున్నవి చూపించారు. సోషల్ మీడియాలో అవి పోలింగ్ బూత్ లో ఉండి తీసి చూపించినవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, వివిప్యాట్లలో, వివిప్యాట్ అంటే ఏంటి, వెరిఫైడ్ ఓటర్ పేపర్ ఆడిట్ ట్రయల్. దీంట్లో ఏం జరుగుతుంది, కేవలం 20% వివిప్యాట్లని మాత్రమే లెక్కిస్తారు. అది కూడా కంప్లైంట్ చేస్తే, అనుమానం వస్తే. సో దానివల్ల ఏమైందని అంటే చాలా చోట్ల వివిప్యాట్లను లెక్కించాలని అంటే లెక్కించలేదు.
గతంలో జరిగిన 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో లెక్కించలేదు, 2019 ఎలక్షన్స్లో కూడా మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలంటే లెక్కించలేదు. ఎందుకు అంత భయం? ఎలక్షన్ కమిషన్ కైనా కూడా లేదంటే అధికార పార్టీ భయము మా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. ఎందుకనంటే ఆయనే ట్యాంపరింగ్ చేస్తున్నాడు, మోడీ ట్యాంపరింగ్ చేస్తున్నాడు. ఆయనే ఆ మోడీ ప్రభుత్వము లేదంటే బీజేపీ అనుకూల శక్తులే ట్యాంపరింగ్ చేస్తున్నారు, హ్యాక్ చేస్తున్నారు అనే విషయం. ఎట్లా బీజేపీ అనుకూల శక్తులని అంత బ్లంట్ గా ఎట్లా? 2019లో ఒక పెద్ద చర్చ జరిగింది. ఎలక్షన్స్ కి ముందు కపిల్ సిబాల్ ఆధ్వర్యంలో ఈవీఎం మిషన్లని ఎట్లా ట్యాంపరింగ్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు చాలా మంది డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. ఇక్కడ మాకు రక్షణ లేదని భావించి దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు లండన్కి వెళ్ళి లండన్ లో లైవ్ షో చూపించారు, ఎట్లా ట్యాంపరింగ్ చేయొచ్చు వాళ్ళు చూపించారు. ఆ క్రమంలో ఈవీఎంల మీద పరిశోధన చేసిన బృందాన్ని టార్గెట్ చేసి అటాక్ చేసిరని, అందులో ఒక సైంటిస్ట్ ని చంపేసిరని, ఆ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆ చచ్చిపోయిన సైంటిస్ట్ హైదరాబాద్ లోనే చచ్చిపోయాడు. హైదరాబాద్ లో ఒక మత ఘర్షణలో ఆయన చంపేసి మత ఘర్షణ కింద నెట్టేసారు దాన్ని. అది ఆ సందర్భంగా వాళ్ళు చెప్తేనే తెలిసింది లోకానికి. ఎక్కడి నుంచి చెప్పారు? వాళ్ళు లండన్ నుంచి చెప్పారు. ఇండియాలో మేము చెబితే మమ్మల్ని బతకనివ్వరు అని ఏకంగా లండన్ కి పోయి లండన్ లో లైవ్ లో వాళ్ళు అన్ని మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పారు. సో అప్పుడైనా మరి ఈసీఐ గాని లేదంటే ఇండియన్ గవర్నమెంట్ గాని దాని మీద స్పందించాలి కదా. కానీ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని, విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని, దేశ ద్రోహానికి పాల్పడరని వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేశారు తప్ప వాళ్ళు రేజ్ చేసిన డౌట్లకి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. సో ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కానీ ముఖ్యంగా మా విముక్త చిరుతల కక్షి కానీ ఏం డిమాండ్ చేస్తున్నదంటే, అసలు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అయినా అమెరికాలో ఈవీఎం మిషన్స్ లేవు, జర్మనీలో లేదు, ఏదో చిన్న చిన్న దేశాలు బ్రెజిల్, ఆస్ట్రేలియా, వెనిజులా, ఇంకా ఏదో చిన్న చిన్న దేశాల్లో మాత్రమే, వెనుకబడ్డ నైజీరియా అలాంటి దేశాల్లో మాత్రమే ఈ ఈవీఎం మిషన్స్ ఉన్నాయి. మెజారిటీగా డెవలపింగ్ కంట్రీస్ లో ఉంది. డెవలప్ కంట్రీస్ అన్ని దాదాపు నేను అదే అసలు ప్రపంచానికి సాఫ్ట్వేర్ అందించిన అమెరికాలో ఎందుకు లేదు ఈవీఎం, జర్మనీలో ఎందుకు లేదు, గ్రేట్ బ్రిటన్ లో ఎందుకు లేదు, ఫ్రాన్స్ లో లేదు. మోస్ట్ అడ్వాన్స్డ్ దేశాలు కదా అవి. 100% అక్షరాస్యత సాధించిన దేశాల్లో సాఫ్ట్వేర్ అనేది ప్రపంచానికి అందిన దేశాల నుండి ఏమో ఈవీఎం అనేది లేదు ప్రాక్టీస్ లో. ఇప్పుడే ఎదుగుతున్నటువంటి దేశాల్లో ఈవీఎంలు పెట్టడం ఏంటి అంటే దీని వెనకాల దురుద్దేశం ఉంది. ఉద్దేశం ఏంటంటే ఈవీఎంలని అడ్డం పెట్టుకొని ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళని నిర్ణయించుకునే ఒక పరిస్థితి ఉంది.